రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. తెలంగాణ రాష్ట్రం జగిత్యాల మండలం తిప్పన్నపేట విలేజ్ లో ఒక కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసి చిత్రహింసలకి గురి చేస్తున్నారు. ఎస్, ఇదంతా కూడా జగిత్యాల మండలం తిప్పన్నపేట దగ్గర జరుగుతుంది. మనతో ప్రస్తుతం మాట్లాడడానికి బాధితుడు ఎవరైతే ఉన్నారో చింతకుంట్ల నరేంద్ర సార్, మా కుటుంబాన్ని మా గ్రామం నుంచి వెలివేయడం కానీ, మా కులా నుంచి బహిష్కరించడం కానీ, మాతో ఎవరన్నా మాట్లాడుతుంటే వారికి జరిమానా వేయడం, 1000 రూపాయల నుంచి 2000 వరకు కూడా జరిమానా వేశారు. 7 కుటుంబాలు వీరితో మాట్లాడినందుకు జరిమానా వేశారు. అయితే వీళ్ళు పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే అక్కడున్న ఎస్ఐ, ఆయన పేరు ఉమాసాగర్, నువ్వు ఏ తీట పని చేసావు, నిన్ను కుల బహిష్కరణ చేశారు అని చెప్పేసి ఇతన్ని అడిగాడు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎవిడెన్స్ ఇచ్చినా సరే, అంటే ఒక పోలీస్ స్టేషన్ లో ఉన్న అధికారి ప్రజా సమస్యని దాని గురించి మాట్లాడే విధానం ఇదేనా? అసలు ఆ లాంగ్వేజ్ ఏంటి? తీట అనే వాటికి అర్థం ఏంటి? నువ్వు ఏం తీట పని చేసావంటే దానికి అర్థం ఏంటి? చదువుకున్న వ్యక్తులు అలానే మాట్లాడతారా పోలీసులు? అసలు ఏం జరిగిందనే దాని గురించి మనం క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నా దగ్గరికి 3 బాధితులు అయితే రావడం జరిగింది. చింతకుంట్ల నరేందర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఎందుకు కుల బహిష్కరణ చేశారు, ఎవరెవరు చేశారు, దీనికి కారణం ఏమిటి అనే విషయాలు పూర్తిగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నరేందర్, చెప్పండి, అసలు రీజన్ ఏంటి? కుల బహిష్కరణ మిమ్మల్ని ఎందుకు చేశారు, కారణం ఏంటి చెప్పండి. నమస్కారం తేజ, నా పేరు నరేష్, అలాగే నిశాంత్ అని కూడా పిలుస్తారు ఊర్లో. అయితే మాది చింతకుంట్ల ఫ్యామిలీ అన్నది, చింతకుంట్ల వంశం సంబంధించిన వాళ్ళం మేము. అయితే ఇక్కడ మా డాడీ విఆర్ఏ జాబ్ చేస్తారు విలేజ్ లో, సుంకరి అని అంటారు అతను. అతని గవర్నమెంట్ జీవో ప్రకారం అది వంశపరంగా వస్తున్న జాబు. దాని గవర్నమెంట్ జీవో ప్రకారం మా నాన్న పేరు మీద ఉన్నది కాబట్టి మా నాన్నకు పర్మనెంట్ అయిపోయింది జాబు. అయితే ఆ జాబ్ పర్మనెంట్ అయినాక అప్పుడు మా పాలే వాళ్ళు అయినా ఇప్పుడు మా మీద అటాక్ చేసడానికి వచ్చిన పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే మాకు పాలకు 1,00,000 రావాలని ఒక పేపర్ రాయించుకున్నారు వాళ్ళు. అట్లా మా 3 పాలు ఉన్నాయి, వాళ్ళకి 3 లక్షలు ఇవ్వాలని రాయించుకున్నారు. రాయించుకుంటే మేము ఏం చేసినామంటే సరే అని మేము 3 లక్షలు వాటికి ఒప్పుకున్నాము. దానికి కావాల్సిన పెద్ద మనుషులు కూడా ఒక 2-3 మధ్యలో పెట్టి ఒప్పించినాము పంచాయతీలో. అయితే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళా పంచాయతీ అయిపోయినాక మాకు ఈ పంచాయతీ నచ్చలేదని మమ్మల్ని కులంలో నుంచి కుల బహిష్కరణ 2016 నుంచి వెళ్ళి 2021 వరకు చేసి ఇప్పటికి కూడా మాకు అది అనుభవిస్తున్నాం. ఇంకా కూడా మాతో ఎవరు సరిగ్గా మాట్లాడతలేరు. అంటే జరుగుతుంది రీసెంట్ గా కాదు, అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము బహిష్కరణలో కొన్ని దాదాపు 10 ఏళ్ళ నుంచి మేము అనుభవిస్తున్నాం దీన్ని. అయితే మాకు ఇక్కడ పట్టా ల్యాండ్ మా చిన్న తాతది, మాది, మా పెద్ద తాతది 3 కలిపి మేము ల్యాండ్ కొనుక్కున్నాం. మాకు ల్యాండ్ కూడా కొంచెం ఉండే, అందులో మేము కొనుక్కున్న ల్యాండ్లో మేము ఒక కన్స్ట్రక్షన్ చేస్తున్నాం, ప్రహారీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఆడ మే 18వ డేట్ నాడు గోడ ప్రహారీ స్టార్ట్ చేస్తే ఇవాళ మే 25వ డేట్ నాడు వరకు వాళ్ళ కంప్లైంట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోతే వాళ్ళు మా పాలోళ్ళు అయినా మాకు ఇట్లా వాడి దారి కావాలని మా పట్ట భూములకి వెళ్ళి అడిగితే మేము దానికి తగ్గ వాల్యుయేషన్ వేడితే మేము సిద్ధమని ఒప్పుకున్నాం. వాళ్ళు ఏం చేశారు, మాకు ఫ్రీగా కావాలని మా మీద ఒత్తిడి తెచ్చారు. అట్లా మేము ఒప్పుకోకపోతే మళ్ళీ కుల బహిష్కరణ చేస్తామని బెదిరించారు. రెండోసారి ఆల్రెడీ ఇప్పటికే మాట్లాడుతాం. రెండోసారి కూడా మీకు మళ్ళీ వాళ్ళు రాకుండా చేస్తాం మీ ఇంటికి. ప్రీవియస్గా మా అమ్మ భోజనం మహేషాల ఇంటికి నార్మల్ డ్రింకింగ్ వాటర్ కోసం వెళ్తే అక్కడ మా అమ్మ ఎత్తికొచ్చిన నీళ్లను బిందెను ఆడ వారబోయించి వాళ్ళకి 1000 రూపాయలు దండుకు తీశారు వీళ్ళు. చేసినాక మా పట్టభూమిలో మేము ఆడ ప్రహరీ గోడ నిర్మించుకుందామని మొదలు పెడితే మే 18వ డేట్ నాడు మేము మొదలు పెట్టినాం. మే 25వ డేట్కి వీళ్ళ కంప్లీట్ అయితే అన్యాయంగా అక్రమంగా ఒక 10 మంది దాకా మా పాలే వాళ్ళు కలిసి వచ్చి మా మీద అటాక్ చేసి అక్కడ ఉన్న సీసీ కెమెరాను వలగొట్టి మాకెల గంగాధర్ అన్న పర్సన్ సీసీ కెమెరా వలగొట్టాడు. మా చింతకుంట్ల గంగనారాయణ, చింతకుంట్ల దేవయ్య, చింతకుంట్ల అమృత, గంధం లలిత, గంధం రాజం, ఆల్కా బుచ్చన్న, చింతకుంట్ల తిరుపతి, చింతకుంట్ల సుజాత వీళ్ళందరూ కలిసి మా మీద అటాక్ చేసి అక్కడ ఉన్న గోడను కూలగొట్టారు. దానికి సంబంధించిన వీడియో ప్రూఫ్లు మీకు సబ్మిట్ చేశాను. ఈ విషయం గురించి మేము పోలీస్ స్టేషన్కి ఇంతకుముందు ఈ విషయానికి సంబంధించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు మమ్మల్ని పిలిపిస్తే మేము పోయినాం. సార్ మాకు ఇంత రకాల ఇబ్బంది పెట్టారు. మా నాన్నోళ్ళ నానమ్మ చనిపోతే ఆమె శవాన్ని మోయడానికి కూడా ఎవరు రాలేదు. కేవలం 5-6 మేము శవాన్ని మోసుకెళ్ళి దహన సంస్కారాలు చేశాం. దారుణమైన ఘటన చూడండి. కనీసం
మరి ఇంట్లో ఒక వృద్ధురాలు చనిపోతే కనీసం ఆ పాడె మోయడానికి కూడా ఎవరిని రానివ్వలేదు ఆ కుల పెద్ద. మరి అటువంటి వ్యక్తుల పైన మరి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ గారు మరి ఏ రకంగా వారిపైన యాక్షన్ తీసుకున్నారు. కానీ ఇతను అయితే మాత్రం సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. నేను అతనితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇతను ఏం చెప్తానని తేజ గారు, ఈ విషయంపై నిన్న వాళ్ళు మమ్మల్ని కంప్లైంట్ పెట్టి పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే మేము మా బాధకు మాకు సంబంధించిన మాకు జరిగిన అన్యాయం గురించి మా బాధలు ఎస్ఐ ఉమాసాగర్ గారికి చెప్పుకుంటే మీరు ఏం తీట పని చేశారు, మిమ్మల్ని అందుకే కుల బహిష్కరణ చేశారు అంటే గట్లెందుకు మాట్లాడుతున్నారు సార్, మీరు కుల బహిష్కరణ చేసిందని మీరు సమర్థిస్తున్నారు అంటే నువ్వు బాగా మాట్లాడుతున్నాయేమ్రా, నీ బట్టలు కూడా తీసుకొడతా అని నన్ను బెదిరించాడు ఉమాసాగర్. ఓకే, ఒక్క నిమిషం. దానికి కావాల్సిన రికార్డింగ్స్ స్టేషన్ ఆ సార్ ఆఫీస్ లో సీసీ రికార్డు ఉన్నది, కావాలంటే దాన్ని చెక్ చేసుకోండి. ఓకే, ఒక్క నిమిషం, నేను అతనితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇవాళ 100కి డయల్ చేసినా కూడా తేజ, వాళ్ళు మేము డయల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చే వరకు గంట అయింది. వాళ్ళు వచ్చి మా దగ్గర రిపోర్ట్ తీసుకోవాలన్నా, మాకు అపోజిట్ ఎవరైతే గొడవకి వచ్చారో వాళ్ళ దగ్గర రిపోర్ట్ తీసుకొని మీ దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే మా పట్టభూమి అని చెప్పి మా దగ్గర డాక్యుమెంట్ ఉందని చూపించగా కూడా ఆయన ఏమంటుండే మీరే పోలీస్ స్టేషన్కి రారి, మీరే ఇక్కడికి వచ్చి తెలుసుకోరి అని మమ్మల్ని ఉల్టా బెదిరించి వెళ్ళింది. కానీ మా దగ్గర నుంచి ఎటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోలేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో 15 నిమిషాల డిస్కషన్ చేసిండు పర్సనల్గా వెళ్ళి. అతని పేరు డిటి భాస్కర్. అతని నెంబర్ భాస్కర్ నెంబర్ లేదండి, భాస్కర్ నెంబర్. ఆయన 100కి డయల్ చేస్తే వచ్చాడు ఆ సార్. 4 times 100కి డయల్ చేసిన, అవర్ దాకా రాలేదు. ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఎస్ఐ. మరి సార్ నమస్తే అండి, ఉమాసాగర్ గారా సార్? సార్ నేను రెడ్ టీవీ నుంచి తేజాని మాట్లాడుతున్నా, యాంకర్ నేను రెడ్ టీవీ. సార్ రీసెంట్ గా జగిత్యాల తిప్పన్నపేట విలేజ్ సంబంధించి ఒక ఫ్యామిలీ కుల బహిష్కరణ చేశారని చెప్పి మీ దగ్గరకు వచ్చారు, ఐడియా ఉందా సార్? చింతకుంట్ల నరేంద్ర, చింతకుంట్ల శ్రీనివాస్, చింతకుంట్ల గంగాధర్ కుల బహిష్కరణ చేశారని చెప్పి మీ దగ్గరకు వస్తే సార్ మరి బాధితుడు చింతకుంట్ల నరేంద్ర ప్రస్తుతానికి మా రెడ్ టీవీని ఆశ్రయించాడు. అతను ఏం చెప్తున్నాడంటే మీ పైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఆ జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఉమా సాగర్ గారు నన్ను తిట్టారు, ఇట్లా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే నువ్వేం తేట పని చేసినావు, నువ్వు కుల బహిష్కరణ చేయడానికి, నువ్వు ఎక్కువ మాట్లాడితే నేను బట్టలు ఓడదీసి ఇక్కడే కొడతానని చెప్పేసి బెదిరించారు అని చెప్తున్నాడు. కావాలంటే సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసుకోమంటున్నాడు. ఇవన్నీ కూడా చెప్తున్నాడు ఇప్పుడు మాట్లాడు. చేసుకోండి సీసీ ఫుటేజ్ అట్లేం రాలేదు మా దగ్గరికి. నాకు తెలిసి వాళ్ళిద్దరు సివిల్ డిస్ప్యూట్ ఉంది, అందులో మమ్మల్ని అంటే మీ వరకు అయితే కేసు ఏం రాలేదా సార్? రాలేదు. మా కంప్లైంట్ ఇచ్చిన టైం ఉంటే చూపించుకున్నారు. ఓకే, వాళ్ళు ఎందుకు వచ్చినారు పోలీస్ స్టేషన్? కుల బహిష్కరణ విషయంలో వేరే విషయంలో వచ్చినారు సార్. కుల బహిష్కరణ విషయంలోనే వచ్చాను అని చెప్పేసి మమ్మల్ని ఆశ్రయించారు. అట్లా ఏం రాదు, అట్లా ఖచ్చితంగా కేసు ఇస్తాం. నిన్న కూడా ఒక కుల బహిష్కరణ కేసు అయింది, అది వేరే కులాస్ అదే బహిష్కరణ అయ్యి మంత్రాలయ కేసు లాభం మేము. ఓకే నరేందర్ గారు, మీరు అసలు కేసు పెట్టారా? కేసు పెట్టకుండా ఎస్ఐ పైన ఎట్లా ఆరోపణ చేస్తారు? ఓకే తేజ గారు, మేము చెప్పేదినండి. అయితే ఏం జరిగిందంటే మా ల్యాండ్ లో మేము పట్టభూమిలో మేము నిర్మాణం చేపిస్తున్నాం. నిర్మాణం చేపియంగా అక్కడ మాకు సంబంధించిన మమ్మల్ని ఇబ్బంది పెట్టిన కులం పనిచేసిన ఈ పెద్ద మనుషులు అంటే మా పాలోళ్ళు, మాకు వాళ్ళు వీళ్ళు మాకు వీళ్ళు ఏం చేస్తారన్న మీద మాకు దారి కావాలని మా దగ్గరికి వచ్చారు. వస్తే మీరు మాకు ప్రీవియస్ గా కులం పనిచేశారు, మా నాన్నమ్మ మా అమ్మ చనిపోతే మీరు రాలేదు, మీకు ఏ రకంగా తవ్వి ఇమ్మంటామని మేము అడిగాం. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు పోయి మమ్మల్ని ఎస్ఐ గారి దగ్గరికి పిలిపిస్తే, సార్ మమ్మల్ని ఇన్ని ఇబ్బందులు పెట్టంగా మేము వాళ్ళకి ఎట్లా ఇవ్వాలంటే ఎస్ఐ గారు ఏమన్నారంటే మీరేం తిట్ట పని చేస్తే కులం పని చేశారు, బాగా మాట్లాడు. ఎస్ఐ గారు అట్లా అన్నారు, నువ్వు కేసు పెట్టడానికి ఎందుకు వెళ్ళలేదు? సార్ నన్ను ఇంకోటి కుల బహిష్కరణ చేశారు, నన్ను నా కుటుంబాన్ని, మా నాన్నని, నా బాబాయ్ని, నా ఫ్యామిలీని. మా నాన్నమ్మ చనిపోతే కనీసం పాడే ఎత్తడానికి కూడా నా కొడుకులు రాలేదు, నా పాలు రాలేదని నువ్వు ఎందుకు కేసు పెట్టలేదు? ఓకే తేజ గారు, నేను చెప్పేది అది 2015 నుంచి 2021 వరకు కుల బహిష్కరణ జరిగింది తేజ గారు. ఇది ఖచ్చితంగా మేము ఆ టైంలో కంప్లైంట్ 5 సంవత్సరాలకు సంబంధించి నువ్వు కేసు పెట్టావా లేదా? ఆ టైంలో కంప్లైంట్లు అయినాయి తేజ గారికి, కంప్లైంట్లు అయినాయి. ఆ కంప్లైంట్ సంబంధించిన సిఎస్ఆర్ గానీ ఎఫ్ఐఆర్ గానీ దగ్గర కాపీ ఉందా? కాపీ ఏం లేవు, కానీ వాడికి వచ్చి మాట్లాడుకున్నాం తేజ గారు. కాపీ ఏం చేయలేదు, ఎస్ఐ గారు పిలిపించి మాట్లాడారు. అయితే ఇక్కడ మెయిన్ గా వచ్చిందంటే వీళ్ళు మళ్ళీ ఏం చేశారంటే కులం పని చేసింది కాక ఇప్పటికి కూడా మాతో ఎవరు మాట్లాడుకుంటే మా ల్యాండ్ లో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటే వీళ్ళందరూ కలిసి మళ్ళీ సేమ్ ప్రీవియస్ గా మా మీద ఎట్లా కులం పని చేసారు, ఎట్లా ఇబ్బంది పెట్టారో
మా పట్టభూమిలో కూడా మేము ల్యాండ్ కట్టుకోగా మాది కన్స్ట్రక్షన్ చేసుకోగా వీళ్ళు ఏం చేశారంటే అక్రమంగా వచ్చి మీరు మీకు పంపించిన వీడియోలు చూడండి, అందులో ఎంత ఘోరంగా గడ్డపారాలు అంటే పారాలు పట్టుకొని అవి నెట్ల కూలగొడుతున్నారు. అట్లా చేశారని మేము మాకు కొంచెం బాధ ఉండి మా నాన్నమ్మ మా ముసలభయ్య మా నాన్నమ్మ వాళ్ళ అత్త ఆమె చనిపోతే వాళ్ళు మా ఇంటికి కూడా రాలేదు. మా పాలలో అయితే మాతో ఉండాలి కదా తేజ, మాతో ఉండాలి కదా, మా చనిపోతే ముట్టుడు అంటారు, అది కూడా లేరు వాళ్ళు మా పాలు ఉంటున్నారు. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటో చెప్పండి. మా పట్టభూమిలో మేము ఎలా విధంగా మా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. మాకు ఎస్ఐ సపోర్ట్ తోటి వాళ్ళందరూ కలిసి మా మీద దాడికి పొద్దున దిగారు. నేను ఎస్ఐ అన్న మాటలు మాకు సపోర్ట్ ఇచ్చినట్టే మాట్లాడారు, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చినట్టే మాట్లాడారు. అటాక్ చేస్తే దానికి ఒక 100-150 మీటర్ల మా ఇల్లు ఉంటుంది. మా ఇంటికి మేము ఉరికొచ్చి పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు 1 గంట వరకు కూడా రాలేదు. 100కి డయల్ చేస్తే ఆయన ఏమంటుండంటే మీరే ఇటు రారని మమ్మల్ని చంపేదాకా మీరు ఇటు రారా అన్నాక అప్పుడు ఇడికి కానిస్టేబుల్ వచ్చేవారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాను ఫస్ట్ వాళ్ళు కొట్టి తర్వాత అక్కడ మేము కట్టుకున్న గోడను కూలగొట్టారు. ఇప్పుడు గోడను కూలగొడుతున్న ఫుటేజ్ మీరు నాకు పంపించారు, రైట్? మరి నేను మా బాబాయ్ జరిగినా మీరు ఎందుకు పోలీస్ స్టేషన్ వెళ్ళలేదు? నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆడ మీరు దారి ఇవ్వాలని ఎస్ఐ మా మీద ప్రెజర్ చేసినట్టు మాట్లాడితే, సార్ మేము ఏమైనా ఉంటే మేము కోర్టులోకి వెళ్ళి సెటిల్ చేసుకుంటాం, మేము కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకుంటే ఇల్లు కట్టుకుంటాం, ఆడ అంటే ప్రహారీ నిర్మించుకుంటాం అని చెప్పి ఆ గోడ పెట్టేస్తే మా పట్టభూమిలో నిర్మించిన ప్రహారీ కూడా వీళ్ళు అబ్జెక్షన్ చెప్పి అటాక్ చేస్తానికి ప్రయత్నం చేశారు. ఆ గోడను కూడా కూలగొట్టారు. సో ఫైనల్ గా మీ డిమాండ్ ఎస్ఐ గారికి మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మాకు న్యాయం జరగాలి. మా పట్టభూమిలో మేము ఎలాగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది దాని యథావిధిగా జరగాలి. అట్లా వాడి ఎటువంటి రహదారి లేదు, ఎటువంటి గవర్నమెంట్ ప్రూఫ్ కూడా లేదు, దానికి గవర్నమెంట్ సంబంధించిన నక్ష అంటారు, అట్లా వారి దారి ఉన్నట్టు ఎటువంటి ఆధారం లేదు. మా పట్టభూమి అందులో మేము యథావిధిగా వర్క్ చేసుకుంటాం. ఈ ఎస్ఐ ఇప్పుడు అటాక్ చేసిన వీళ్ళంతా కుమ్మక్కాయి మమ్మల్ని ఒత్తిడి చేసి మమ్మల్ని ఎటు కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడతారు వీళ్ళంతా కలిసి. ఇట్లా ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు డిఎస్పీ కార్యాలయం కానీ ఎస్పీ కార్యాలయం కానీ వెళ్ళొచ్చు కదా. తేజ గారు ఇవాళ ప్రజావాణి నడుస్తుంది, మేము అటే వెళ్దామని అనుకుంటున్నాం. ఆల్రెడీ మా వాళ్ళు ఇంటికాడ మా బాబాయ్ వాళ్ళు రెడీ అవుతారు, వాళ్ళు వస్తే నేను ఇప్పుడు అటే వెళ్తాను. నేను వెళ్ళి ప్రజావాణిలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసి తర్వాత దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్లో పోయి ఎస్పీ దగ్గర పోయి కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే ఈ ఎస్ఐ మీద మాకు నమ్మకం లేదు. ఎస్ఐ గట్లా మాట్లాడిన ఎస్ఐ నేను ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకంటే 2016 నుంచి కులం బంద్ అయినప్పటి నుంచి మేము చాలాసార్లు పోలీస్ స్టేషన్కి అయినాం. వాళ్ళు ఎంక్వైరీ చేసుకున్నారు, ఇట్లా తొవ్వలేదు అన్నారు. ఎంఆర్ఓ గారు వచ్చిండు, ఆర్ఐ గారు వచ్చి ఇట్లా తొవ్వలేదు, ఏమైనా ఉంటే మీరు అడిగి రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళకి ఏమైనా ఇచ్చేది ఉంటే ఇచ్చి తీసుకోమని చెప్పారు. కానీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేసి ఎస్ఐ లాగా మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు. ఒక పని చేయండి, మీరు ఈరోజు ఎస్పీ కార్యాలయానికి వెళ్తున్నారు కదా? అవును, వెళ్తున్నామండి. రైట్. మీరు ఈ కుల బహిష్కరణకి సంబంధించి మీ దగ్గర ఆడియో క్లిప్స్ ఉన్నా ఏదైనా వీడియోస్ ఉన్నా మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించండి, ఓన్లీ ఈ కుల బహిష్కరణకి సంబంధించి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా, ఈ పర్సన్ అయితే ఎక్కడైతే జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ ఉమాసాగర్ ఉన్నారో ఆయన పైన ఆరోపణలు చేస్తా ఉన్నాడు. ఆయనైతే మాత్రం మాకు ఎటువంటి కేసు నమోదు కాలేదు సార్, మేము ఖచ్చితంగా కేసు నమోదు చేసుకుంటే మేము ఎంక్వైరీ చేస్తాము, అటువంటి కేసు ఏమీ రాలేదని చెప్తున్నాడు. ఇతనేమో వాళ్ళతో కుమ్మక్కి అయిపోయి ఇదంతా కూడా చేస్తున్నారని చెప్తున్నాడు, అందుకని మేము కేసు పెట్టలేకున్నామని చెప్తున్నాడు. కానీ ఇతనికి సంబంధించిన కొన్ని క్లిప్స్ ఇవన్నీ కూడా బయటకు వచ్చాయి. వారి ఇంటి దగ్గర వారికి సంబంధించి ఏదైనా నిర్మాణం జరుగుతుందో అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి అటాక్ చేయడం, అవన్నీ కూడా పగలగొట్టడం, ధ్వంసం చేయడం, ఇవన్నీ కూడా క్లియర్గా వీడియోలో ఉన్నాయి. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. మరి ఈరోజు ఆ అబ్బాయి ఎస్పీ కార్యాలయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఎవరైనా సరే కుల బహిష్కరణ చేసి ఇటు తెలంగాణ ఆంధ్ర కుల బహిష్కరణ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీరు డిఎస్పీ లేదా ఎస్పీ కార్యాలయానికి వెళ్ళి సిఎస్ఆర్ లేదా ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకుని ఆ కాపీస్ని కంపల్సరీగా ఆ కాపీస్ని రిసీవ్ కాపీ ఒకటి తీసుకుని మీరు రండి. దాని తర్వాత మీరు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి మీరు ఖచ్చితంగా ఫిర్యాదు చేయండి. ఎవరైతే కుల పెద్దలు ఉన్నారో మిమ్మల్ని కుల బహిష్కరణ చేసినా లేదంటే కుల వివక్షత చూపించి మిమ్మల్ని దూషించినా మాట్లాడినా వారిపైన ఖచ్చితంగా చట్టరీత్యా వారిపైన కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటారు కంపల్సరీ.